5 టవర్లతోటే మన అసెంబ్లీ హైకోర్టు దానికి డిజైన్ అప్పుడు నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ చేశారు లండన్ వాళ్ళు. మన టెండర్లో మళ్ళీ వాళ్ళకే వచ్చింది. యాక్చువల్గా మన టెండర్లో వాళ్ళకే వచ్చింది. దాన్ని యాక్చువల్గా ఈరోజు అథారిటీలో పెట్టి అప్రూవ్ చేసుకున్నాం. అంటే వాళ్ళకి వచ్చిన అంటే ఎవరికి టెండర్ వచ్చినా ఏది చేసినా కానీ అథారిటీలో పెట్టి అప్రూవ్ చేయాలి. అందువల్ల వాళ్ళ అథారిటీలో పెడితే దాన్ని అథారిటీ యాక్సెప్ట్ చేసింది. టెండర్ వాళ్ళకి రేపు ఎల్లుండి ఆర్డర్స్ ఇస్తారు. అంటే డిజైన్కి ఫైనల్ అంటే అంతకుముందు డిజైన్ చేశారు, అది కొద్దిగా ఇన్కంప్లీట్ యాక్చువల్గా. అంటే డిజైన్ చేస్తే ఎగ్జిక్యూషన్ కూడా చేయాలి. వాళ్ళు డిజైన్ చేస్తే ఎగ్జిక్యూషన్ చేయాలి. దానికి మళ్ళీ యాక్చువల్గా పిలిచాం. ఎందుకంటే గత ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేస్తుంది. వాళ్ళు కోర్టుకు పోవటం, కోర్టులో మళ్ళీ వాళ్ళకి 9 crores పే చేయటం కూడా జరిగింది ఆర్బిట్రేషన్లో. అంత గందరగోళం అయిపోయి క్లోజ్ చేశారు. క్లోజ్ చేయకుండా ఉంటే డిఫరెంట్ ఉండేది. క్లోజ్ చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ రీటెండర్ పిలిచాం. వాళ్ళకే వచ్చింది యాక్చువల్గా. దాన్ని వాళ్ళ అథారిటీ మీటింగ్ అప్రూవ్ చేసింది. ఏది అది ఎస్టిమేషన్ వేయాలి కదా. ఇది డిజైనే, ఓన్లీ డిజైన్కి యాక్చువల్గా అది చేస్తారు. సిఆర్డీఏ బిల్డింగ్ యాక్చువల్గా చేస్తున్నారు. యాక్చువల్గా ఇవాళ ఫ్రంట్ ఎలివేషన్ ఎలా ఉండాలనేది కూడా ముఖ్యమంత్రి గారికి యాక్చువల్గా 10 చూపించారు. అయితే ముఖ్యమంత్రి గారు 1 week తర్వాత దాన్ని వర్క్ చేసుకుని మళ్ళీ రమ్మన్నారు. దాన్ని వర్క్ చేసుకుని ఫైనల్గా తీసుకోవడం. యాక్చువల్ వర్క్ స్టార్ట్ చేశారు, ఇంటర్నల్ వర్క్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఇంటర్నల్ వర్క్ స్టార్ట్ చేశారు. అవుట్ సైడ్ వర్క్ మాత్రం ఇవ్వాలి. వరల్డ్ బ్యాంక్ యాక్చువల్గా యాక్సెప్టెడ్. వాళ్ళ బోర్డు మీటింగ్ జరగాలి. వాళ్ళ బోర్డు మీటింగు ఐ థింక్ నెక్స్ట్ మంత్ జరుగుతుంది. బోర్డు మీటింగ్ అయితే అప్రూవల్ అవుతుంది. అది పర్సూ చేస్తాం. మీరు చెప్పిన డౌట్. రాజధాని ఇదేనని చెప్పి పార్లమెంట్లో ఒకసారి చెప్పింది. ఆల్రెడీ పార్లమెంట్లో రాజధాని అమరావతి అని యాక్చువల్గా చాలా క్లియర్గా లాస్ట్ గవర్నమెంట్ అప్పుడే చెప్పడం జరిగింది. దానికి ఏమన్నా అఫీషియల్గా గజెట్ కావాలంటే తెప్పిస్తాం.